రాజమండ్రిలో నందమూరి బాలకృష్ణ కాన్వాయ్‌ని అడ్డుకున్నారట పోలీసులు. రంగంలోకి దిగారు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి బాలకృష్ణకి సంబంధించిన కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో ఎన్టీఆర్ అయితే అక్కడికొచ్చినట్టుగా అయితే సమాచారం. అసలు నందమూరి బాలకృష్ణ రాజమండ్రికి ఎందుకెళ్లారనే సంగతి మనందరికీ తెలిసిందే. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ అక్కడ చంద్రబాబుకి సంబంధించినటువంటి ఒక కేస్ హియరింగ్ ఉండడంతో ఆయన అక్కడికెళ్ళినట్టుగా అయితే సమాచారం. అయితే అక్కడికెళ్లారనే సంగతి కూడా తెలిసినా కావాలని ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి అక్కడ వచ్చినట్టుగా అయితే సమాచారం. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా మరి బాబాయ్‌ని ఎలా నిలదీస్తారని వచ్చారట. బాబాయ్ అక్కడ వెళ్లి తన బావగారికి సంఘీభావం తెలపడానికెళ్లారు. అయితే మీకొచ్చిన ఇబ్బందేంటి? ఆయన శాంతియుతంగా ఎళ్లారు గానీ, ఒక 100 మందిని యేసుకొని గొడవ చేయడానికెళ్లారా? ఆయన వెళ్ళింది వాయిదాల మీద సంతకాలు పెట్టడానికే. అంతకు మించి ఇంకేమీ లేదు. కానీ మీరు మాత్రం బయట ఉండి రచ్చ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీ వెనక ఎవరున్నారు? ప్రతి ఒక్కరిని సైతం బయటికి లేపడం మాత్రం గ్యారంటీ అంటూ చెప్పారట. అందుకే ఇప్పుడు ఈ విషయం కూడా ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని షాక్ అయిపోతున్నారు. రాజమండ్రి మరి సెంట్రల్ జైల్‌లో చంద్రబాబు నాయుడిని 53 రోజుల నుంచి ఆయన ఇబ్బందుల పాలు చేయడమే కాదు, ఇప్పుడు మళ్ళీ ఆయన బెయిల్ కోసం వస్తుండడంతో ఈ విషయంపై నెగెటివ్‌గా మాట్లాడాలని ఎలా అనిపిస్తోందంటూ మరి ఆయన హైయర్ అఫీషియల్స్ అయితే గట్టిగా చెప్పారట. అందుకే జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసరికి కథంతా మారిపోయింది. నారా చంద్రబాబు విషయంలో బాలకృష్ణ వెళ్తే, బాలకృష్ణను అడ్డుకుంటే ఎన్టీఆర్ వస్తారని పాపం వాళ్ళకి తెలీదేమో. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ఎంట్రీతో అంతా కూడా శాంతించినట్టుగా సమాచారం అందుతోంది.